బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియాతో ఇటు బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు రోజురోజు క్షీణిస్తూ ఉన్న సందర్భం. ఇండియాకు వ్యతిరేకంగా రాడికల్ ఇస్లామిస్టులు కామెంట్ చేస్తున్న సందర్భం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ను రెచ్చగొడుతోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్పై ఇండియా అటాక్ చేస్తూ ఊరుకోమంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. బంగ్లాదేశ్పై దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తోంది. మా మిసైల్స్ ఇండియాకు పెద్ద దూరంలో లేవంటోంది పాకిస్తాన్. అఖండ భారత సిద్ధాంతాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్ను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ కమెంట్ చేస్తోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవడు కమెంట్ చేస్తున్నాడు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ భారత్కి ఏంటి అవసరం? బంగ్లాదేశ్తో యుద్ధానికి దిగాల్సిన అవసరం భారత్కి ఏముంది? దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవడన్నాడు అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ. వీడెవడో తెలుసా? యూత్ వింగ్ లీడర్. ఏ పార్టీకి చెందినవాడు? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ అంటే PMLN. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన వ్యక్తి. వీడొక యూత్ లీడర్. याद कर लो, आप सिर्फ एक यूथ लीडर हैं, सिर्फ एक यूथ लीडर हैं. आपको देश को बचाना है. आपको ముందు నీ దేశాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేయి. ఎవడో భిక్షం వేస్తే తప్ప బతకలేని మీరు ఈరోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు. అండ్ వీడు ఒకసారి ఏమన్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు వీళ్ళ పార్టీ ఎందుకు ఇంత గింజుకుంటోంది, వీళ్ళకి ఏంటి అవసరం, ఎందుకు వీడింతలా ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఇక్కడ PMLN అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ ఎందుకు ఇంత గింజుకుంటోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాడు ఏమన్నాడు వినండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఈ సో కాల్డ్ యూత్ లీడర్ ఏమంటున్నాడో చూద్దాం. आपको बड़ा एक क्लियर मैसेज देना चाहता हूं कि अगर अब किसी ने मैली निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना, तो पाकिस्तानी अवाम, पाकिस्तानी अफवाज और हमारे मिसाइल आपसे दूर नहीं है. पाकिस्तान दोनों मेरे साथ खड़े. आज मैं कोई सियासी बयान नहीं दूंगा. मैं आज बात करूंगा उस्मान हादी की, जो एक सोच था, जो एक कॉलोनी नहीं बने दूंगा. मैं किसी की आजादारी बांग्लादेश के अंदर कबूल नहीं करूंगा. मैं बांग्लादेश को किसी का गुलाम नहीं बने दूंगा. अब सबसे बड़ा मसला इस खत्ते के अंदर यह है कि जब कोई मुसलमान नौजवान उठता है, एक मौसर आवाज बनता है, तो उसको दबा दिया जाता है. ये जो भारतीय आजादार बैठे हैं ना, ये अवाम का खून चूसने के लिए कभी इन्हें गुलामी से आजाद नहीं करना चाहते. चाहे वो बांग्लादेश का पानी बंद करने की सूरत में हो, चाहे वो फितनांगेजी करके जो है वो मुसलमान को मुसलमान से लड़वाने की सूरत में हो. अब मुसलमान नौजवान जो है ना, वो इस चीज को बड़े अच्छे तरीके से इनकी साजिशों को समझ चुके हैं. अब पाकिस्तान और बांग्लादेश का बचा जो है वो उस्मान हादी है. उस्मान हादी को तो शहीद कर दिया, लेकिन उसकी सोच को शहीद नहीं कर सके. आज मुकम्मल तौर पे भारतीय आजादारी जो है उसको रिजेक्ट कर चुकी है बांग्लादेश की अवाम, मुकम्मल तौर पे रिजेक्ट कर चुकी है. और मैं अपने बांग्लादेशी बहन भाइयों को कहना चाहता हूं कि हम आपके साथ खड़े हैं. पाकिस्तानी अवाम, पाकिस्तान और पाकिस्तानी अफवाज आपके साथ खड़े हैं. अगर कोई माशी दबाव बांग्लादेश पे डालने की कोशिश करेगा या बांग्लादेश की खुद मुख्तारी पे अटैक करने की कोशिश करेगा, तो पाकिस्तान की बाशऊर अवाम आपके साथ खड़ी होगी. अब मैं ब्राह्मण साम्राज्य को बड़ा एक क्लियर मैसेज देना चाहता हूं कि अगर अब किसी ने मैली निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना, तो पाकिस्तानी अवाम, पाकिस्तानी अफवाज और हमारे मिसाइल आपसे दूर नहीं है. ऑपरेशन मार्का हक बुनियानुल मरसूस के अंदर जिस तरह हमने आपको नाकब चबवाए थे ना, वो दोबारा कर लेंगे. कोई बड़ी बात नहीं है. अब बांग्लादेश को तालीम, तिजारत, टेक्नोलॉजी और दिफा में पाकिस्तान के साथ अपने ताल्लुकात को फरोग देने की जरूरत है. और ये कोई नफरत का पैगाम नहीं है, ये किसी मुल्क के खिलाफ इत्तेहाद नहीं है, ये हमारा बुनियादी दिफाई हक है जिसकी हम बात कर रहे हैं. पाकिस्तान का बांग्लादेश के साथ ताल्लुक 1947 के अंदर जो ताल्लुक कायम हुआ था, वो किसी एक फर्द के लिए नहीं था, ना वो किसी एक हुकूमत के लिए था. वो एक नजरिए के लिए था, एक सोच के लिए था और एक उसूल के ऊपर सारी स्ट्रगल थी और जो सारे मामला थे. तो मेरे भाई उस्मान हादी, आपने एक क्लियर मैसेज दे दिया, और वो क्लियर मैसेज अपनी शहादत के बाद आपने ये दिया कि कौमें जो है वो गोलियों से नहीं खामोशी से गुलाम बनती है. अब पाकिस्तान, बांग्लादेश, ये जो अखंड भारत आइडियोलॉजी है, इसकी गुलामी को पूरे खित्ते के अंदर एक्सेप्ट नहीं करेगा इंशाल्लाह. अल्लाह ताला मेरे भाई उस्मान हादी को करवट करवट जन्नत नसीब करे और मुझे, पाकिस्तान को, बांग्लादेश को अपने भाई से इस जुदाई पर सब्र जमील अता फरमाए. पाकिस्तान जिंदाबाद, बांग्लादेश जिंदाबाद. मिस्टर कमरान सईद उस्मानी, पहले बकवासी बंद करो. सीधे से सीधे भारत कहनी चाहती है कि तेरी बकवास बंद करो, तेरे मुंह को पहले सुधार लो. जो बात तुम कह रहे हो ना, पहले सुधार लो.
ఎందుకు ఇంత భారీ మాటలు నేను అంటున్నానంటే నోరు మూసుకోనే పదం చాలా గట్టిగా అనొచ్చు. ఇక్కడ భారత్ ఎప్పుడు అఖండ భారత్ అనే పదాన్ని, అఖండ భారత్ అనే పదం గురించి నువ్వు ఎత్తుతున్నావు కదా, ఈ మధ్యకాలంలో దౌత్య సంబంధంగా ఎప్పుడైనా రైస్ చేస్తుందా? సమాధానం చెప్పు. ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండోది, భాయ్ ఉస్మాన్ హాదీ కబ్ తెరే భాయ్ బన్ గయా యార్, కబ్ తెరే భాయ్ బన్ గయా? पता है वो कौन है? कुछ दिन का पहले पता है कौन है वो? अब बांग्लादेश को तुम यूटिलाइज करना चाहते हो तेरे देश, और यहाँ बात कह रहे వీళ్ళేమంటున్నారు ఒకసారి నేను తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడికి తమ్ముడంట లేకపోతే సోదరుడంట ఉస్మాన్ హాదీ. వెల్, నీకు ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి నీకు ఎప్పుడు తెలుసు మిస్టర్ కమ్రాన్? ఏమంటున్నావు? అఖండ భారత్ గురించి ప్రశ్నిస్తున్నావు. అఖండ భారత విషయాన్ని దౌత్యపరంగా భారత్ ఎప్పుడు ప్రస్తావించింది? లెక్కలతో సైతం చెప్పు. అండ్ నువ్వు ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. బంగ్లాదేశ్ అడ్డు పెట్టుకొని ఏమంటున్నావు? బంగ్లాదేశ్ని కొడితే చూస్తూ ఊరుకావు. అసలు ఎవడు కొడతాడు? నువ్వు కదా కొడితే. నీ ఐఎస్ఐ కదా వాళ్ళని వాడుకుంటోంది, నీ ఐఎస్ఐ కదా విషయాన్ని చుమ్ముతోంది. దమ్ముంటే ప్రశ్నించు. అండ్ నువ్వెందుకు ఈ పొలిటికల్ డ్రామా